ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 26వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించుకొనబోతున్నాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలను. ప్రార్థించేద్దాం. యేసయ్య స్తోత్రం దేవ, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఈ సమయం వందన ప్రభా, నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి మాకు అందరికి అర్థం చేసుకునే మనసును అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ రోజున ఈ యొక్క 25వ వచనం నుంచి మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొనబోతున్నాం. మరి దేవుడు నిర్గమకాండం మరి 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పలకలు 8, మరి వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలకలు 2 దిమ్మలు ఉండవలను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను. మందిరం యొక్క ఒక్కొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండో పక్క పలకలను 5 అడ్డుకర్రలు, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలు 5 అడ్డుకర్రలను ఉండవలను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డుకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డుకర్రలకును బంగారు రేకును పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చెప్పున మందిరము నిలబెట్టవలను. మరియు నీవు నీలద్రోమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగినటువంటి 4 స్తంభముల మీద దానిని వేయవలను. దాని వంకులు బంగారు, వాటి దిమ్మలు వెండి. ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెరలోనికి తేవాలను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గమనించాలి. మరి అతి పరిశుద్ధ స్థలమును సాక్షి మందసం యొక్క కరుణాపేట ఉంచవలను. అడ్డు తెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట సాక్ష్యపు వైపున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్న నారతో చిత్రకారుని పైన అయినటువంటి తెరను గుడారద్వారమునకు చేయవలను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయేవలను. ప్రియులారా, దేవుడు ఈ రోజున మనకి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో మరి తెరలో ఎంతో విలువైనటువంటివి. మరి గుడారం పైకప్పు పొట్టేలు చర్మంతో చేయబడినదిగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. మరి ఈ డేరాల నిర్మాణం అనేటువంటిది, మరి ఆ తెరల నిర్మాణం అనేటువంటిది ఎంతో విచిత్రమైనటువంటిది. మరి ఆ పలకలు, దిమ్మలు ఎంతో నకిసీ పనిగా చేయబడినటువంటివిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 26వ అధ్యాయం 31 నుంచి 35వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ తెర అనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే నిర్గమకాండం 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 36వ అధ్యాయం 35వ వచనంలో ఏమున్నదంటే, మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేరిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పైన అయినటువంటి కెరూబులు గల దానిని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్పినటువంటి విషయాలు అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం 36వ అధ్యాయంలో. తర్వాత ఏమైందంటే ఈ దేవాలయం కోసం కూడా మరి ఇలాంటిదే తెర చేశారనమాట. దీని గురించి మనం
బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం, హల్లెలూయా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ తెర దీపస్తంభం, మరి సన్నిధి రొట్టెలో ఉన్నటువంటి పవిత్ర స్థలాన్ని ఆ నిబంధన పెట్టి మీద నెలకొన్నటువంటి దేవుని సన్నిధి ఉన్న అతి పరిశుద్ధ స్థలం నుంచి వేరు చేసిందనమాట. ఏది? ఈ తెర అనేటువంటిది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఈ రెండింటిని వేరు చేస్తూ ఉండేటువంటిది అనమాట ఈ తెర. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన వెంటనే ఈ దేవాలయంలోని ఈ తెర ఏమైందంటే రెండుగా చినిగిపోతుంది అనమాట. మనం ఇది కొత్త నిబంధనలో కూడా మనం ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సిలువేశారో, మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి 27 అధ్యాయం 51 వచనం 27:51 వచనం చూసినట్లయితే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. ప్రియులారా గమనించాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే యాజకుడు మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఈ అడ్డు తెర అనేటువంటిది ఏంటంటే అడ్డుగా ఉండేదన్నమాట. మిగతా వాళ్ళు ఎవరో ఆ స్థలాన్ని సమీపించడానికి లేకుండా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి ఉన్నాడో ఈ అడ్డు అనేటువంటిది తొలగించబడింది. ఈ అడ్డు తెర అనేటువంటిది రెండుగా చీల్చివేయబడింది, రెండుగా చినిగిపోయింది. మత్తయి సువార్త 27:51 వచనంలో స్పష్టంగా ఉన్నదనమాట అక్కడ. ఇప్పుడైతే మరి సజీవమైనటువంటి నవీన మార్గం మనకి ఏర్పడింది అనమాట. కొత్త మార్గం ఏర్పడింది ఈ తెర లేకుండా. మరి దాని గుండా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారి పైన నమ్మకం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారనమాట. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలోనికి మనం రావచ్చు అని చెప్పి ఇక్కడ మనకి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఆ దేవాలయపు తెర అడ్డు ఉండేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడిన తర్వాత ఆ యొక్క దేవాలయం యొక్క తెర అనేటువంటిది మరి అడ్డు తొలగించబడింది. కాబట్టి ఇప్పుడు మనం దాని గుండా మనం ఎవరైనా సరే యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారిని నమ్ముకుంటే, ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని సన్నిధానానికి వెళ్ళవచ్చు మనం అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. గమనించాలి. 9వ అధ్యాయం 8వ వచనంలో, అదే 10వ అధ్యాయం 19 వచనం మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్టు, సహోదరులారా, మేము మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మసము తోచకుండానట్లు ప్రోక్షించబడినటువంటి హృదయములు గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఎక్కడికి చేరుతామంటండి? యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం వల్ల ఎప్పుడైతే ఆ మరణం ఆయన చెరువులో ప్రాణం పెట్టాడో ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణం వరకు మరి దేవుని సన్నిధికి చేరేటువంటి మార్గం పూర్తిగా వెల్లడి కాలేదు. మరి ఈ పవిత్రత గురించి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లేవికాండం
20వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసినట్లయితే, లేవికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధులయ్యుండుడి, నేను మీ దేవుడని యెహోవాను. దేనికి స్తోత్రం. అక్కడ మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలని చెప్తూ ఉన్నాడు 26వ అధ్యాయంలో. హల్లెలూయా. కాబట్టి ఈ 36, 37 వచనాలు మనకు చూసినట్లయితే అక్కడ ద్వారం అనుకుంటుంది, ద్వారానికి అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. మరి ఆ ద్వారం ఏంటంటే బలిపీఠం ఉన్నటువంటి ఆవరణానికి మరి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండేటువంటి తెర అనమాట. హల్లెలూయా. ద్వారం, ఆయన ద్వారానే మనం తండ్రిని ప్రవేశించగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు నాకు తండ్రిని చూపించు అని యేసుప్రభువుని అడిగినప్పుడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్తాడు. యేసు నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలం నుంచి అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే మార్గం తెర ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటంటే, మనం దేవుని సమీపించాలంటే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి విషయాలను ఖచ్చితంగా ఆ 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో ఉన్నటువంటివి మనం హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు అన్నాడు. మరొకసారి చదువుతాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల వరకు చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే తెర, ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. హల్లెలూయా. గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుకను మనస్సాక్షికి కల్మసము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారము, నిర్మలమైనటువంటి ఉదకంతో స్నానము చేసినటువంటి శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. హల్లెలూయా. కాబట్టి అటువంటి కృప ఈ వాక్యం వినిచిన మనందరికీ అనుగ్రహించి ఆయన నడిపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన శరీరము ద్వారానే ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనం తండ్రిని చేరుకోగలుగుతాం. మరి ఈ యొక్క వాక్యాలు వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ అడ్డు తెర రెండుగా ఎందుకు చీల్చబడిందంటే ఆయన శరీరం చీల్చబడింది. ఆయన పొందిన గాయముల ధర మనకు 1 Peter 2:24 ప్రకారం స్వస్థత కలుగుచున్నది. ఆయన శరీరం చీల్చబడకపోతే మనకు స్వస్థత వచ్చేది కాదు. ఆ తెర మరి రెండుగా చీల్చబడకపోతే అతి పరిశుద్ధత దేవుని సమీపించేటువంటి అవకాశం మనకు వచ్చేది కాదు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, నువ్వు చేసిన ప్రతి త్యాగంలో చాలా అర్థం ఉన్నదన్న ప్రభు, మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానం దయచేయమని. ఆ తెర ఏ విధంగా చీల్చబడిందో నీ శరీరం అలా చీల్చబడిన ప్రభా, మాకు స్వస్థతకు మార్గం వచ్చింది, మాకు ఆరోగ్యానికి మార్గం వచ్చింది, మేము స్వతంత్రించుకోవటానికి బానిసత్వం నుంచి విడుదలకు మార్గం వచ్చింది మరి నా ప్రభు. అలాగే ఆ అడ్డు తెర రెండుగా చీల్చబడడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఎలాగొచ్చిందో నీ శరీరం ద్వారా మాకు మరి నీ దేవుని చేరటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరిచినందుకు నీకు వందనం చెల్లిస్తూ మా రక్షకుడు ప్రణయిస్తామని నడుచు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.